హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ యమున తటిలో కార్తిక్. మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యమున. నేను నా హస్బెండ్ కార్తిక్ తో కలిసి పోలాండ్ లో ఉంటాను. కామెడీ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తుంటాను. టాపిక్ లోకి వస్తే ఈ రోజు నేను నా వెయిట్ గెయిన్ జర్నీని షేర్ చేసుకోబోతున్నాను. 35 kgs ఉన్న నేను 58 kgs వెయిట్ గెయిన్ ఎలా అయ్యాను, అది కూడా ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోకుండా, ప్రోటీన్ షేక్స్, జిమ్, డైట్ ఇలాంటివి ఏం లేకుండా న్యాచురల్ గా వెయిట్ గెయిన్ ఎలా అయ్యానో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ వీడియో చెయ్యాలా వద్దా నేను చాలా ఆలోచించాను. కానీ ఒకప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయాలతో ఏ ఒక్క వీడియో నాకు కనిపించినా బరువు గురించి నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొంచెమైనా తగ్గుండేది. సో ఈ వీడియో ఏ ఒక్కరికి హెల్ప్ అయినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. నా వెయిట్ గెయిన్ జర్నీ కన్నా ముందు బరువు తక్కువ ఉండడం వల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది చాలా తేలిగ్గా అనేస్తుంటారు, బరువు తగ్గాలంటే కష్టం కానీ పెరగడం ఏముంది చాలా ఈజీ అనేసి. కానీ అది ఆ ఫేస్ కూతురు అవుతున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బరువు పెరగడం అనేది చాలా చాలా పెద్ద విషయం. కానీ ఇవేం తెలుసుకోకుండా మాటలు అనేస్తుంటారనమాట. పుల్లలా ఉన్నావు, కొంచెం గాలిస్తే ఎగిరిపోతావు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు అని అడగడానికంటే ముందు ఏంటి ఇంత పక్కగా అయ్యావు అనేస్తారు. అది ఇలా ఉన్న మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో అది నా మైండ్ లో ఇంజెక్ట్ అయిపోయేది అనమాట. నేను బరువు తక్కువగా ఉన్నా అని నా మైండ్ లో ఇంజెక్ట్ అయిపోయింది. సో నేను లావుగా కనిపించడానికి షాపింగ్కి వెళ్తే ఓన్లీ లావుగా కనిపించే బట్టలు మాత్రమే కొనుక్కునేదాన్ని. అలాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ 1-2 టీషర్ట్లు వేసుకునేదాన్ని. టీషర్ట్ పైన టీషర్ట్ వేసుకునేదాన్ని, అంటే లోపల టీషర్ట్ వేసుకొని పైన ఇంకొక షర్ట్ వేసుకోవడం అలా చేసేదాన్ని అనమాట. నా చుట్టూ అందరూ ఇలాంటి వాళ్లే ఉన్నారా అంటే నో. ఆ టైంలో కూడా నేను ఎలా ఉన్నానో, బక్కగా ఉన్నానా, లావుగా ఉన్నానా, ఇలాంటివి ఏం పట్టించుకోకుండా నన్ను అన్కండిషనల్ గా లవ్ చేసే పీపుల్ ఉన్నారు. నన్ను స్పెషల్ గా ట్రీట్ చేసేవాళ్ళు, యూర్ బ్యూటిఫుల్ అని వాళ్ళ గెస్టర్ తో చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా లైఫ్ లో. కానీ చెప్తారు కదా, మన చుట్టూ 10 మంది పాజిటివ్ పీపుల్ ఉన్నా ఒక నెగటివ్ వర్డ్ మన చెవిలో పడిందంటే మన మైండ్ దానికి ఇంజెక్ట్ అయిపోతుంది. ఒకప్పుడు నేను అలానే ఉండేదాన్ని. అలాగే బరువు పెరగడానికి చాలా సిల్లీ థింగ్స్ చేసేదాన్ని అనమాట. అంటే ఫాస్ట్ ఫుడ్ తింటే బరువు పెరుగుతారని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ తినేయడం, రోజు బనానాస్ తింటే బరువు పెరుగుతారని చెప్పి రోజుకి 4-5 బనానాస్ తినేయడం. ఒక సిల్లీ థింగ్ ఏంటంటే ఆ టైంలోనే నేను ఒక రీసెర్చ్ గురించి చదివాను పేపర్లో. అదేంటంటే తినే వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్స్ లో, ఇంకా ఫేస్బుక్స్ లో అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటాయి. ఆ వీడియోస్ చూసినా కూడా సర్టెన్ క్యాలరీస్ వెయిట్ గెయిన్ అవుతామంట మనం. అది ఒక రీసెర్చ్. సో అది చూసి చాలా సిల్లీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఆ వీడియోస్ కూడా చూసేదాన్ని. అంత ఫూలిష్ గా ఉండేదాన్ని అనమాట నేను. సో ఇలా ఉన్నాను. ఇంకా ఇలా గోత్రూ అవుతూనే ఉన్నాను. ఇంకా నా మెయిన్ సమస్య ఎక్కడొచ్చేదంటే ఫంక్షన్స్. అదేంటంటే కొంచెం చెబ్బీగా ఉన్నవాళ్ళు ఒక 2-3 days స్లీప్ లేకపోయినా కొంచెం ఫేస్ లో అంత తెలియదు అనమాట. కానీ బక్కగా ఉన్నవాళ్ళు ఒక 1 day స్లీప్ లేకపోయినా, కొంచెం ఏదన్నా ట్రావెల్ చేసినా అది ఫేస్ లో ఈజీగా కనిపించేసేది అనమాట. కళ్ళు ఇలా లోపలికి వెళ్ళిపోవడం, ఇలా బుగ్గలన్నీ ఇట్లా అయిపోవడం, ఇలా ఉండేదన్నమాట. సో నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఇదే. అఫ్ కోర్స్ వాళ్ళందరూ నన్ను లవ్ చేసినారా, కానీ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ క్వశ్చన్స్ నా మైండ్ ని ఒక లో కాన్ఫిడెన్స్ కి తీసుకెళ్లేవన్నమాట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది నాలో వచ్చేసింది. ఒక అద్దంలో చూసుకున్నా కూడా నేను బక్కగా ఉన్నాను, ఇంకా అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయినట్టు అనిపించింది అనమాట. ఆ మూమెంట్ లోనే నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ బాలమ్మ అని ఫేమస్ గైనకాలజిస్ట్ తను. తన దగ్గరికి నేను మెన్స్ట్రువల్ క్రాంప్స్ గురించి వెళ్ళానమాట. సో తను నన్ను చూసి ఏంటి ఇంత బక్కగా ఉన్నావు అంది. నేను తనకు చెప్పాను, నేను ఎంత తిన్నా ఇంతే డాక్టర్ నేను అని చెప్పాను. తను చాలా సింపుల్ గా అసలు బరువు పెరగడం అనేది ఒక సమస్యే కాదన్నట్టు నన్ను ఒక మాట అనేసింది. నువ్వు ఎంత తింటే ఏంటి, టైంకి తింటున్నావా లేదా, దాని మీద నీ వెయిట్ డిసైడ్ అయి ఉంటుంది. చాలా నాకు ఆ మాట ఏంటంటే నేను బరువు పెరగడం అనే దాన్ని ఎంత పెద్ద ఇష్యూగా చూస్తున్నాను. అప్పటి వరకు ఇంత పెద్ద ఇష్యూ నాకు అది.
కానీ తను ఒకసారి అంత తేలిగ్గా తీసి పడేసిందంటే, ఒక డాక్టర్, తను ఫేమస్ గైనకాలజిస్ట్, అలాంటి ఆమె అసలు బరువు పెరగడం అనేది ఒక సమస్యే కాదన్నట్టు మాట్లాడింది. సో నేను థింక్ చేయడం మొదలు పెట్టాను. అంటే నేను తింటున్నాను, కానీ నేను టైంకి తింటున్నానా లేదా, ప్రాపర్ గా నా షెడ్యూల్ ఉందా లేదా అని నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. అప్పుడే మా సిస్టర్ కి మ్యారేజ్ అవడం జరిగింది. అండ్ అలాగే మా బావగారు కూడా ఒక సర్టైన్ ఏజ్ లో చాలా బక్కగా ఉండేవాళ్ళు. తను కూడా లో కాన్ఫిడెన్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఇవన్నీ ఉండేవేమో, నాకైతే చెప్పలేదు. కానీ తను బరువు పెరగాలి అనుకొని మంచిగా ఒక 6 ప్యాక్ బాడీలా పెంచేశారనమాట. ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు నాకు మ్యారేజ్ తర్వాత మా బావగారు ఇలా, నాకు పెళ్లికి ముందు సర్టైన్ ఏజ్ లో కాలేజ్ డేస్ లో నేను ఇలా ఉండేవాడిని, కానీ ఇప్పుడు చూడు నేను ఎలా అయ్యాను అని చెప్పి ఒక ఫొటోస్ తనవన్నీ ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు అనమాట. అవి చూసినప్పుడు నాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అంటే బరువు పెరగడం అనేది అంత కష్టం కాదు అనేసి అర్థమైంది అనమాట నాకు ఆ మూమెంట్ లో. సో అప్పటి వరకు నేను హాస్టల్లో ఉండేదాన్ని. వన్స్ మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఆ టైంలో ఒక ప్రాపర్ ఫుడ్ అనేది నా బాడీకి వచ్చేసింది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం, హాస్టల్స్ లో ఏంటంటే ఫుడ్ కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగుండదు. సో నేను చాలా సార్లు తినకపోయేదాన్ని బేసిక్ గా చెప్పాలంటే. కొంచెం బయట ఏదో ఒకటి తినేసి ఇంకా ఆ రోజుకి పడుకునేదాన్ని. సో కొంచెం వచ్చిన తర్వాత మార్నింగ్ ఒక ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, కొంచెం ఈవినింగ్ వచ్చేసి కొంచెం ప్రాపర్ గా స్నాక్స్, ఇలా అలవాటు అయ్యాయన్నమాట నా బాడీకి. కానీ ఆ టైంలో కూడా నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కువ తినలేకపోయేదాన్ని. అంటే హాస్టల్స్ లో ఉండి రోజుకి కొంచెం ఇంత తిని నా బాడీ అలానే అలవాటు చేసుకుంది. నేను కొంచెం ఎక్కువ కూడా తినలేకపోతున్నాను. సో డైలీ కొంచెం క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకున్నాను. సో 35 kgs ఉన్న నేను అప్పుడు 38 kgs వచ్చాను. అప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ స్కైలో ఉండేదన్నమాట. ఇలా బిల్డ్ అయిపోయింది నా కాన్ఫిడెన్స్ లెవెల్స్. అంటే బరువు పెరగాలి అనుకున్న వాళ్ళకి ఒక 100 grams పెరిగినా కూడా అది చాలా బూస్ట్ ఇస్తుంది అనమాట. సో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. నేను బరువు పెరగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది. కరెక్ట్ గా ఆ మూమెంట్ లోనే లాక్డౌన్ పడింది, వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చాయి. సో నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. 38 kgs ఉన్నాను, కానీ 23-24 ఏజ్ కి 38 kgs అంటే చాలా అండర్ వెయిట్ అని నేను చెప్తాను. ఎవరికైనా అలానే అనిపిస్తుంది, అండర్ వెయిట్. బరువు పెరిగాను, కానీ అది ప్రాపర్ గా నా ఏజ్ కి తగ్గ బరువు, నా హైట్ కి తగ్గ బరువు అయితే కాదు. సో ఆ టైంలోనే విలేజ్ కి వెళ్ళాను. సో బరువు గురించి నాకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ అన్ని మా నాన్నకు చెప్పాను. అంటే లిటరలీ కొంచెం ఏడ్చాను కూడా. ఇంకా మా నాన్న ఏంటంటే నా వెయిట్ గెయిన్ ని నాకన్నా ఎక్కువ సీరియస్ గా తీసుకున్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే నా వెయిట్ గెయిన్ జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే చిన్నప్పటి నుంచి నేను బరువు తక్కువ లేననమాట. బేసిక్ గా నేను ఎప్పటి వరకైతే మా అమ్మ దగ్గర ఉన్నానో, మా నాన్న దగ్గర ఉన్నానో అప్పటి వరకు నేను హెల్దీగా ఉన్నాను. ఎప్పుడైతే నేను గ్రాడ్యుయేషన్ కోసం పక్కూరికి ట్రావెల్ చేయడం, సిటీకి ట్రావెల్ చేయడం, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం హాస్టల్, ఆ తర్వాత జాబ్ గురించి హాస్టల్, ఇలా ఎప్పుడైతే బయట ఫుడ్ ఇదంతా అలవాటైందో అప్పటి నుంచి నేను బరువు తగ్గాను అనమాట. బేసిక్ గా అంటే ఇలా తగ్గుతూ 35 kgs వచ్చేసాను. సో వన్స్ విలేజ్ కి వెళ్ళిన తర్వాత నా లైఫ్ అంతా రీసెట్ అయిపోయింది అనమాట మళ్ళీ. సో విలేజెస్ లో ఎలా ఉంటుందంటే, ఎస్పెషల్లీ మా ఇంట్లో నేను ఎంత పడుకోవాలనుకున్నా 5:30కి షార్ప్ మా కోళ్ళు నన్ను లేపేస్తాయి. షార్ప్ 5:30కి లేపేస్తాయి. నేను కొంచెం బద్దకిస్తే 6కి నిద్ర లేచిపోయేదాన్ని. సో 6కి లెగడం వల్ల 6:30కి నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసేదాన్ని అనమాట. కొంచెం 9:30కి అలా ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసేదాన్ని. 11కి అన్నం తినేసేదాన్ని. అసలు 11కి అన్నం తినేయడం అనేది ఒక రికార్డ్ అనమాట నాకు. అంటే హాస్టల్కి వెళ్ళాక నేను 9కి 10కి టిఫిన్ చేసేదాన్ని, 11కి అన్నం తినేసేదాన్ని. అండ్ అలాగే 3కి ఇంకొంచెం అన్నం తినేదాన్ని. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినడం అనేది నాకు కష్టమైంది. సో కొంచెమే తినేదాన్ని. కొంచెం తినుకుంటూ నా ఫుడ్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాను అనమాట. అలాగే 3కి తినేదాన్ని. 3 తర్వాత 5:30-6 మధ్యలో స్నాక్స్ ఏమన్నా తినేదాన్ని. షార్ప్ 7:30కి డిన్నర్ చేసేదాన్ని. 7 to 7:30. కొన్నిసార్లు అయితే మరీ దారుణంగా ఈవినింగ్ 6:30కి నా డిన్నర్ అయిపోయేది. అలా ఉండేది. మళ్ళీ 2 పూట్ల మా ఇంట్లో గేదెలు ఉండేవి. సో పాలు తాగేదాన్ని అనమాట.
ఈ మధ్యలో మళ్ళీ జాంకాయలు, మ్యాంగోస్ ఇలా మా చేలో ఏవి దొరికినా మా నాన్న తెచ్చేవాళ్ళు మా చేలోవి. సో అవన్నీ తినేసేదాన్ని. ఒకవేళ నేను ఏదన్నా ఆఫీస్ వర్క్ లో బిజీ ఉండి ఏమన్నా కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా మా నాన్న ఊరుకునేవాళ్ళు కాదు. మా అమ్మ వచ్చి తినిపించేసేది నాకు. మా నాన్నకి ఎలా అంటే నువ్వు జాబ్ చేసినా చేయకపోయినా పర్లే, నువ్వు హెల్దీగా ఉండాలి. సో ఒక ఫస్ట్ ఇంటికి వెళ్ళిన 10 days కి నా ఫస్ట్ వెయిట్ చూసుకోవడానికి వెళ్ళాను. మా ఇంటి ముందే ఒక అంకుల్ కి వెల్డింగ్ షాప్ ఉండేదన్నమాట, అక్కడ చూసుకునేదాన్ని నేను వెయిట్. 10 days కి వెళ్ళాను. సర్ప్రైజింగ్లీ నేను ఆ 10 days లోనే 1.5 kilo పెరిగాను. ఆ 1.5 kilo పెరగడం అనేది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. అంటే ఇయర్స్ మొత్తం ఆ హాస్టల్స్ లో ఉంటూ ఒక 1 kg పెరగడానికి ఫాస్ట్ ఫుడ్, బనానాస్, ఇంకా అసలు ఇలా తిన్న అమ్మాయికి ఒక 10 days లో, అంటే నేను పెద్దగా కష్టం కూడా పడలేదు. ఫుడ్ అంతా నేను ఇష్టంగా తిన్నాను. ఇష్టంగా తింటే 1.5 kg పెరగడం అనేది ఇంకా నాకు ఎక్స్ట్రా బోనస్ అనమాట. అసలు నాకు కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా బిల్డ్ అయింది ఆ మూమెంట్ లో. అలా నేను ఇంకా ఆపలేదు. సో మళ్ళీ నెక్స్ట్ డే నుంచి సేమ్ ప్యాటర్న్. అంటే నెలకి 10 kgs 20 kgs పెరిగిపోవడం అనేది నా కేసులో జరగలేదు. నెలకి 5 kgs పెరిగిపోవడం కూడా నా కేసులో జరగలేదు అనమాట. హెల్దీ వెయిట్ గెయిన్ ఒక మంత్లీ 3 kilos పెరిగేదాన్ని. 3 to 3.5, 3 మోస్ట్లీ 3, కొన్నిసార్లు 2.5, 2 కూడా ఉండేది అనమాట. కానీ నాకు ఒక 100 grams పెరిగినా అదొక పెద్ద అచీవ్మెంటే. అసలు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక రేంజ్ లో ఉండేవన్నమాట. ఇంకా బరువు పెరుగుతున్నా, నాకు ఇష్టమైన బట్టలు వేసుకుంటున్నా. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేస్తున్నారనమాట, నువ్వు బరువు పెరుగుతున్నావు, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యావు, ఇలా చెబ్బి అవుతున్నావు, ఇలా చెప్పేవాళ్ళు అనమాట. ఆ మాటలు కూడా నాలో కాన్ఫిడెన్స్ ని చాలా బిల్డ్ చేసేవి. చాలా అంటే చాలా బిల్డ్ చేసేవి. కానీ ఈ జర్నీలో నేను రియలైజ్ అయిన ఒక థింగ్ ఏంటంటే, సేమ్ పీపుల్ ఇప్పుడు ఎవరికైతే నేను వెయిట్ గెయిన్ అయ్యి మంచిగా కొంచెం క్యూట్ గా చూడడానికి బాగా కనిపిస్తున్నానో, అదే పీపుల్ ఒక సర్టెన్ టైంలో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక అమ్మాయిగా నేను మంచి చదువుకున్నాను, నేను జాబ్ చేస్తున్నాను, నా ఖర్చుల మందం నేను ఎర్న్ చేసుకుంటున్నాను, అయినా కూడా నా లైఫ్ లో అన్ని ఉన్నాయి కూడా ఒక పాయింట్ నేను బరువు తక్కువ ఉన్నాను అని తీసుకొచ్చి దాన్ని భూతద్దంలో పెట్టి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నిటిని తగ్గించారు. అప్పటి వరకు నేను ఏవైతే అచీవ్ చేశానో వాటిని కూడా నేను ఎంజాయ్ చేయలేకపోయాను. అలా ఉండేనమాట. అదే సేమ్ పీపుల్ నన్ను ఈరోజు ఇలా అంటున్నారు. సో ఆ మూమెంట్ లో నేను డిసైడ్ అయింది ఏంటంటే, పీపుల్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఏదైతే లేదో దాన్ని పాయింట్అవుట్ చేస్తారు. సో ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను వాటన్నిటిని ఇంకా తీసుకోవడం మానేశాను అనమాట. అండ్ గ్రాడ్యువల్లీ నా కోసం నేను వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ చేశాను. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం, నేను హెల్దీగా ఉండడం కోసం. ఎందుకంటే నాకు అప్పటికే స్టార్ట్ అయ్యాయి కదా, నాకు అరికాళ్ళలో మంటలు వస్తున్నాయి, చేతులు కొంచెం ఇబ్బందిగా ఇక్కడ పెయిన్ వచ్చేది అండర్ వెయిట్ వల్ల. అండ్ అలాగే ఇంకెలాంటి ఇష్యూస్ ఉండేవంటే, అవి కొంచెం ఏదైనా పని చేసినప్పుడు ఆలసిపోవడం, అదంతా స్టార్ట్ అయింది కదా. సో నా కోసం నేను వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా. ఆ కాంప్లిమెంట్స్ అవన్నీ విన్న తర్వాత సో నేను గ్రాడ్యువల్ గా ఒక 10 months to 1 year వర్కౌట్ చేశాను. నేను ఇప్పుడు నా ప్రెసెంట్ వెయిట్ వచ్చేసి 58 kgs, 58 to 60 ఇలా. ఒక్కొక్కసారి 58 ఉంటుంది, 59, 60 ఇలా ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఇమీడియట్ గా ఎందులోనూ రిజల్ట్స్ వచ్చేవి. అది ఏ పనైనా సరే ఇమీడియట్ రిజల్ట్స్ కనిపించవు. ఒకవేళ ఈ ప్రోటీన్ పౌడర్ తాగితే బరువు పెరుగుతారు, లేకపోతే ఇక్కడ వీళ్ళ దగ్గర జాయిన్ అయితే బరువు పెరిగిపోతారు, అవన్నీ నమ్మకండి. నేను ఇదైతే ఖచ్చితంగా చెప్తాను, అవన్నీ నమ్మకండి. ఒకవేళ మీరు బరువు పెరగాలి అనుకుంటే, మీకోసం మీరు పెరగాలనుకుంటే, మీరు చేయాల్సింది ఏంటంటే ఒక రొటీన్ అనేది మీ బాడీకి అలవాటు చేయండి. మీరు ఎంత తింటున్నారు అన్నది కాదు, ఏ టైంకి తింటున్నారు అన్నదే ఇంపార్టెంట్. ఏ టైంకి తింటున్నారు అంటే మార్నింగ్ 6-7 కల్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేయండి. 11కి ఏదైనా కొంచెం తినండి. ఒకవేళ నేను మా ఇంట్లో పల్లెటూరులో ఉన్నాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి అన్నం తినడం అలవాటు. సో నేను అన్నం తిన్నాను. మీకు అంత ఎర్లీ మార్నింగ్స్ అన్నం తినడం అలవాటు లేదు అంటే ఆల్టర్నేటివ్ గా ఇంకేదైనా తినండి. మళ్ళీ 2కి 1కి ఇంకేదైనా తినండి. 4కి అలాగే నైట్ ఒక హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేయండి. అంటే
ఒక హెల్దీ రొటీన్ అనేది మీ బాడీకి అలవాటు చేయండి. హెల్దీగా తినండి. ఒకవేళ మీరు ప్రాపర్ గా టైం టు టైం తింటున్నా, హెల్దీ ఫుడ్ తింటున్నా కూడా బరువు పెరగట్లేదు అంటే ఫస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్ళండి. టు టైం తింటున్నా, అలాగే డైటీషియన్ సలహాలు తీసుకున్నా కూడా మీరు బరువు పెరగట్లేదు, మేబీ ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ వల్ల బరువు పెరగట్లేదు అంటే, ఇది నాకు తెలుసు, ఇది చెప్పడం చాలా తేలిక చాలా మందికి, ఏం పర్లేదు మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి అని. కానీ మనల్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతా. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.